అందరికీ హాయ్, వెల్కమ్ టు వద్దానం న్యూస్. నేను మీ లోకనాథం కాళ్ళ. వజ్రపు కత్తూరు నుంచి మనం కవిటి మండలానికి లేదంటే కవిటికి వెళ్ళాలంటే దాదాపు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలండి. అదే ఎప్పటి నుంచో ఉద్దాన ప్రాంత వాసులు కోరుకుంటున్నట్టుగా ఉద్దానం రోడ్డు కానీ పూర్తయినట్లయితే మనకి దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నమాట. మరి ఉద్దానం రోడ్డు అంటే ఏంటంటే వజ్రపు కత్తూరు నుంచి ఇంకా రట్టి నుంచి ఎర్రముఖం, గొల్లవూరు, తర్వాత మహేంద్ర తరై నది దాటిన తర్వాత బారువ, గొలగండి, రామయ్యపట్నం నుంచి కవిటికి చేరుకునే ఈ మార్గం అనమాట. మరి ఈ మార్గం అనేది ఆల్మోస్ట్ అంతా రోడ్డు అనేది పూర్తి చేశారు. దాదాపు 4 దగ్గరల పెద్ద స్థాయి బ్రిడ్జిల నిర్మాణం అనేది జరగలేదు. గత ప్రభుత్వంలో కూడాను చాలా వరకు రోడ్డు నిర్మాణం జరిగింది. మరి ఈ ప్రభుత్వంలో ఈ రోడ్డు నిర్మాణం జరగాలని ఉద్దానంలో ఉండే ప్రజలు, రైతులు, మత్స్యకారులు, అలాగే విద్యార్థులు అందరూ కోరుకుంటున్నారు. అలాగే ఈ సోంపేట కవిటి ప్రాంతాల నుంచి వజ్రపు కత్తూరు వెళ్ళడానికి, వజ్రపు కత్తూరు, రట్టి, మంచామండలం ప్రాంతాల నుంచి ఇటు గొలగండి, రామాయపట్నము, కవిటి ప్రాంతానికి చేరుకోవడానికి ఇది మంచి అనువైన దారి అని కోరుకుంటున్నారు. మరి దీన్ని అధికారులు తొందరగా పూర్తి చేయించినట్లయితే, ఆ బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేయించినట్లయితే ఇది ప్రజలకు బాగా అందుబాటులోకి రావడానికి, ప్రజలకు అనుగుణంగా అనువైన ప్రదేశంగా ఉంటుందని ఆశిస్తూ మరి దీని మీద దృష్టి పెట్టి అధికారులు తొందరగా ఈ రోడ్డును పూర్తి చేస్తారని మరి ప్రజలు కోరుకుంటున్నారు.